హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే పానీపూరి అయితే అడిగారనమాట. పానీపూరి కోసం వాళ్ళ డాడీ మా అమ్మాయి అయితే వెళ్ళేసి వాటికి కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంట్లోనే చేశానండి పానీపూరి. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్స్ అయితే ఉంటాయన్నమాట. పానీపూరీలు ఇంట్లో చేసుకోని అవసరం లేదు. పూరీలు మాత్రం ఇదేంటంటే మొన్న ప్రాజెక్ట్ అయితే చేసింది కదా ఫార్మింగ్ గురించి. దానికోసం అయితే మా అమ్మాయికి అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారంట. అంటే డెమో ఇస్తారు కదా, దానికోసం ఫస్ట్ది అయితే ఇచ్చారు ప్రైజు. క్లాస్లో అయితే ఫస్ట్ వచ్చిందనమాట, దానికోసం ఇచ్చారు. అలాగే పానీపూరీల కోసం అయితే చెప్పాను కదా ఇందాక అడిగి తెచ్చుకున్నారనేసి. ఇలా అయితే విడిగా అయితే అమ్ముతారనమాట. 150 రూపీస్ అయితే ఉంటుంది. చాలా రోజులైతే వస్తాయి ఇవి. అలాగే స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చుకున్నారు స్నాక్స్ కోసం. స్వీట్ కార్న్ ఏంటంటే కాల్చి అయితే ఇచ్చారనమాట. స్వీట్ కార్న్ని కాల్చుకున్న తర్వాత పప్పులు అయితే ఒలిచేసుకొని ప్లేట్లో అయితే వేసేసుకుంది. గ్యాస్ మీద అయితే కాల్చేసి ఇచ్చేసాను. అట్లా పప్పులు అయితే ఒలిచేసుకొని తినేస్తుంది అనమాట. ఉడకబెట్టినవి కూడా తింటారు, కానీ ఒక్కోసారి అయితే కాల్చి అయితే ఇస్తాను. ఉడకబెడితే ఆ వాటర్ అంతా అందులో వెళ్ళిపోతాయి కదా, టేస్ట్ ఫ్లేవర్ అనేసి ఇట్లా అయితే కాల్చి ఇస్తాను. అలాగే పానీపూరి కోసం అయితే బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకున్నాను. పచ్చి బఠానీలు కూడా ఉడకబెట్టుకున్నాను అనమాట. పచ్చి బఠానీలు ఏంటంటే నానబెట్టినవి కూడా అమ్ముతున్నారనమాట బయట. ఎక్కువసేపు నానబెట్టిన అవసరం లేదు. అలాగే నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను కదా, వాటిని వేసేసి అలాగే ఆనియన్స్, కొద్దిగా సాల్టు, కారం, పుదీనా, కొత్తిమీర, అలాగే కారం అయితే వేసేసి కలుపుకుంటున్నాను మొత్తం. అంత ఎక్కువ వేరే మసాలాలన్నీ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. కొద్దిగా మీకు లిక్విడ్గా కావాలంటే కొద్దిగా మనం రసం చేసుకుంటాం కదా, పుదీనా అవన్నీ వేసేసి, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి 2, కొద్దిగా అల్లం ముక్క, సాల్ట్, నిమ్మరసం అయితే వేసేసి పానీపూరి రసం అయితే తయారు చేశాను. ఆ వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే డిన్నర్లోకి వచ్చేసి సొరకాయ పప్పు అయితే చేశాను అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు. సొరకాయ పప్పు మాత్రం చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మామూలు పప్పులాగే కానీ సొరకాయ అయితే యాడ్ చేశాను అందులో. వేసేసి పోపు అయితే వేసేసుకొని పెట్టేశాను. అలాగే ఉప్పు మిరపకాయలు అయితే అక్కడ వేయించేసాను అనమాట. అలాగే ఆమ్లెట్ కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆమ్లెట్ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్లో కొద్దిగా జీలకర్ర, అలాగే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసి అందులోనే కొద్దిగా కారం కూడా వేసేసి, లేదు పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళైతే పచ్చిమిర్చి వేసుకోండి. పిల్లలు తింటారు కదా అనేసి నేనైతే పచ్చిమిర్చి అయితే వేయలేదు. కొత్తిమీర వేసుకునే వాళ్ళు కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర ఫ్లేవరు మాకు నచ్చదు కాబట్టి ఆమ్లెట్లో నేనైతే వేయట్లేదు. కారం యాడ్ చేసి మొత్తాన్నైతే చేతులతోటి బాగా మ్యాష్ చేయాలన్నమాట మెత్తగా. అప్పుడు ఆనియన్స్కి మనం వేసిన ఉప్పు, కారం, అలాగే జీలకర్ర, సాల్ట్ అన్నీ అనేవి ఆనియన్స్కి బట్టి ఆమ్లెట్ చాలా టేస్ట్గా ఉంటుంది. లేదు అట్లా పైన వేసేసి ఎగ్ కొట్టేసారంటే అంతగా బాగోదన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటుంది. లేదు ఇట్లా ఈ ఆనియన్స్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని అందులోనే ఎగ్ కొట్టేసుకొని ఆమ్లెట్ వేసుకున్న చాలా బాగుంటుంది. అది వేరే ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కొట్టి వేసేసుకొని కలుపుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ. అంటే పప్పు తిరగమూత వేసాను కదా, ఆ ప్యాన్నే యూస్ చేస్తున్నాను ఇక్కడ. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్చరు, దాన్ని ఇందులోనే వేసేసి ఆయిల్ ఎక్కువగా వేడి అవ్వకూడదు అనమాట. ఎక్కువగా వేడైతే ఏంటంటే పొంగినట్టు రాదనమాట. కొద్దిగా లైట్ వేడి ఉండగానే వేసేసామంటే సరిపోతుంది. ఆయిల్ అయితే నాకు ఆ మాత్రం పట్టిద్ది. ఎందుకంటే ఒక 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను కాబట్టి
ఆయిల్ లేకపోయినా నీసు వాసన అనేది వస్తుందన్నమాట. అందుకనేసి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పట్టిద్ది. ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇక్కడ. వేసేసుకొని తిప్పుకున్నాను ఆమ్లెట్ని. ఈ సొరకాయ పప్పు కాంబినేషన్లో ఆమ్లెట్ అలాగే ఉప్పు మిరపకాయలు ఉన్నాయి కదా, బాగుంటుంది టేస్టు. చూసారు కదా, అలా వెనక అలా ఉన్నప్పుడే ఆపేసేయండి. ఆ వేడికే మగ్గిపోతుంది, లేకపోతే మాడిపోతుంది అనమాట మొత్తము. ఒక సైడే బాగా కాలాలి, రెండో సైడ్ ఎక్కువ కాల్చకూడదు. ఇక్కడ మా చిన్నోడైతే చూసారు కదా, కార్లు కొనుక్కొచ్చుకున్నాడు, వాటితోటైతే ఆడుతూ కూర్చున్నాడు ఇక్కడ. ఇంక వాటితోనే పని వాడికి. తిండి లేదు, ఏం లేదు, ఒకటేమని ఆడుతూ కూర్చో ఉన్నాడు. ఆడుకుంటూ కూర్చో ఉన్నాడు. అలాగే నేనైతే నైటే కడిగైతే ముగ్గు అయితే వేసేసాను అనమాట. మొత్తం అంతా కడిగేసేసాను. మార్నింగ్ అయితే సండే కదా, కాసేపు అయినా రెస్ట్ ఉంటుంది అనమాట అనేసి నైటే కడిగేసి అయితే వేసేసాను ముగ్గు. చిన్నది వేసాను అనమాట. చిన్నగా వేసేసాను ముగ్గు. సండే కదా, మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పని కూడా లేదనేసి టిఫిన్ కింద అయితే పూరి అయితే చేశాను. ఇక్కడ బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. బొంబాయి చట్నీ సింపుల్గా అనమాట. ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక టమోటా, 2 పచ్చిమిర్చి, ఒక 2 బంగాళదుంపలు అయితే ఉడికించి అయితే పక్కన పెట్టుకున్నాను. పోపులో అన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అయితే వేసేసి అనమాట. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ చేసుకొని శనగపిండి ఉంటుంది కదా, కొద్దిగా అయితే వాటర్లో కలిపి అయితే వేసుకున్నాను. అంటే బొంబాయి చట్నీ రెడీ అయిపోద్ది అనమాట. ఇక్కడ పూరీల కోసం పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. పూరీలు కూడా అయితే ఆయిల్ అయితే వేసేసి డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. టిఫిన్ కింద అయితే సండే రోజు ఈరోజు పూరీ అయితే చేశాను. ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి. థ్యాంక్